కుటుంబాల్లో వ్యక్తిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళని మన దగ్గర పిలిపించుకోవడం సంస్కారం కాదు అన్నారు కదా. మరి ఇప్పుడు మీకు ఆ సంస్కారం కోల్పోవడం వల్లనే ఇవాళ మందా సాల్మన్ని కానీ లేదా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బాధితులందరినీ మీ దగ్గరికి ఎందుకు పిలుచుకుంటున్నారు అంటే కేవలం అప్పుడు కాంగ్రెస్ పార్టీని విక్టిమైజ్ చేయాలా, నేను ముఖ్యమంత్రిగా నన్ను చూడండి, నా బలం చూడండి, నా జనం చూడండి అని చెప్పి ఒక షోకేసింగ్ చేసుకోవడం కోసం మాత్రమే. ఏంటంటే మీ పార్టీ విజయసాయి రెడ్డి గారిని ఇబ్బందులు పెడుతుందంట, ఆ ఆస్తులకు సంబంధించిన నా కావు నా చుట్టాలి అని చెప్పినా కూడా నన్ను టార్గెట్ చేస్తుంది టీడీపీ పార్టీ అని మీ పార్టీ టీడీపీ ప్రభుత్వం మీద టీడీపీ పార్టీ మీద ఆయన డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు పాపం ఆయన్ని విజయసాయి రెడ్డి గారిని ఆయన ఇబ్బంది పెడుతున్నారు మీరు? సార్ ఒకటి విజయసాయి రెడ్డా లేదా మిథున్ రెడ్డా లేకపోతే భాస్కర్ రెడ్డా అనేది కాదండి. నేరం ఎవరెవరైతే చేశారో వాళ్ళ వెనక చట్టం పడుతుంది. వాళ్ళ మేమేదో పర్సనల్ గా ఆయన మీద ఆయన కాదో అవునా అనేటువంటి దానిపైన కాదు. ఆయన నిజంగా అతనికి ఏం సంబంధం లేకపోతే కోర్టు ముందు కడిగిన ఆనిముత్యంలాగా బయటకు వస్తాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు సుమతి శతకాలు ఎన్ని చెప్పినా ఎవరు ఏంటి అనేది ఇప్పుడు ఆయన ఒక్కటే ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాడు, అదే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నిటిని కూడా సమపాలనలో తీసుకెళ్తా ఉంది, ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. ఆయన అలా చెప్పలేదు కదా, ఇది మీ అభిప్రాయం. మీ అభిప్రాయం ఆయన ఏమంటాడు, ముగ్గురు కలిసి ఉన్నంతకాలం రాదు. అసలు ఆయనకి సరిగ్గా క్వార్టరీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కానీ మంచిగా చెప్పేవాళ్ళు, ఆయనకి ఒక వ్యూహం ఉండాలి, వ్యూహం చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి రాదన్నారు. కానీ మీ ప్రభుత్వం బాగా చేస్తుంది, వచ్చే అవకాశం లేదని అనలేదులేండి సార్. ఇప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా మేము మంచి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీగా మాకుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి పెట్టుబడులు ఇటువంటి తెలియదు కాబట్టి పిచ్చి నవ్వులు నవ్వుతా ఉంటారు. మన పెద్దలు గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారైనా మోహన్ రెడ్డి గారైనా ఏంటంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు పిచ్చి నవ్వులు నవ్వటం తప్ప చేయగలిగేది ఏం లేదు. మళ్ళీ అధికారంలోకి రారనేటువంటి వాస్తవం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఏమి చేయలేక నవ్వుతా ఉంటారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఏం చేయలేమనుకోండి నవ్వుతారు అంతే, ఊరికే నవ్వేస్తే దాన్ని లైటర్ వేలో తీసేద్దాం అనేటువంటి ఒక కుయుక్తి పన్నుతా ఉంటారు. వీళ్ళు నవ్వినా ఏడ్చినా ఏమి చేసినా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొని అభివృద్ధి సంక్షేమం ఉద్యోగ కల్పన శాంతి భద్రతలు ప్రజలకి ఒక నమ్మకం, ఈ ప్రభుత్వంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏ బాత్రూంలోకి వెళ్తే ఎవరు నరుకుతారనేటువంటి భయం లేదు, ఎవడు ఆస్తిని ఎవడు కాజేస్తాడనేటువంటి భయం లేదు, ఇంట్లో వాడికి రక్షణ లేకుండా లేని పరిస్థితి కాదు. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులే ఏం జరుగుతుందో అని చెప్పి ఎన్నికలకు ముందే దేశ విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఖచ్చితంగా మళ్ళీ ప్రజల నమ్మకాన్ని చూరగొని తద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటిది విజయసాయి రెడ్డి చెప్పేది ఏంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కూటమి కలిసే ఉంటది, అధికారంలోనే ఉంటది. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా కలిసి రావాలని, అంటే మీరు పోటీ చేయరా? మేము ఒంటరిగా పోటీ చేస్తే మీరు పోటీ చేయరా చెప్పండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాతక అదే ఏదో ఇక్కడ ఇంకోటి కూడా చరిత్ర ఒకటి చెప్తుంది. ఇప్పుడు మీరు ఒంటరిగా పోటీ చేసి గెలిచినవి కూడా లేవు కదా దాఖలాలు. మీరు టీడీపీ పార్టీ చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఎప్పుడు పొత్తుల మీదే గెలిచారు, కానీ సింగిల్గా వెళ్ళినప్పుడు మీరు వెళ్ళటం కానీ ఓటమి పైన సందర్భాలే ఉన్నాయి. అది వాళ్ళు అనేది ఒకటి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేక కాలం నుంచి 78 నుంచి రాజకీయంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన 2004లో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇండివిజువల్ గా అవ్వలేదు కదా. ఆ పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒక్కటే ఇది అనేటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ప్రజాస్వామ్యంలో పొత్తులు నిషిద్ధం కాదు. కిరణ్ గారు మా పార్టీ పైన నమ్మకం ఉంది, పొత్తులు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో పొత్తు పెట్టుకునే ఒక పార్టీ చూపిండి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునిద్ది, ఒక చిన్న ఆర్గనైజేషన్ కూడా మీతో పొత్తు పెట్టుకో. సో మీరేమంటారంటే సీన్ లేదు కాదు సార్, మీరేమంటారంటే పొత్తు పెట్టుకుంటా కూడా అర్హత లేని పార్టీ కాబట్టి ఎవరు పొత్తు పెట్టుకోరంటారు మీరు వాళ్ళతో. మీరు అనేది 1000% అదే మాట. రైట్ సార్, రాక్షసులతో ఎవరు పొత్తు పెట్టుకుంటారండి? ఓకే రైట్. మీరు వేరే పొత్తు ఎవరు పెట్టుకోరు, కాలకేయులు ఎప్పుడు సింగిల్ గానే వస్తారు, పొత్తు పెట్టుకోరు.
రైట్ రైట్ ప్రజలు కలిసి కట్టుగా రాక్షస సంహారం చేసేటప్పుడు కూడా దేవతలందరూ కూడా కలిసి పోటీ చేస్తాయి, పోరాటం చేస్తాయి. రైట్ సార్. అలానే ఈ రోజున మేము కూడా ఏంటంటే ఆ కాలకేయుల్ని కలిసికట్టుగా పోరాడుతున్నాం. రైట్ సార్. రైట్ రైట్. మళ్ళీ మాట్లాడతా మనతో రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది. విజయ్ కిరణ్ ఏదో మాడుతుంటే ఏం మాట్లాడో విందామని వెయిట్ చేస్తున్నాను. ఒక్కటి సార్, విజయ్ కిరణ్ గారు ఏమో కానీ విజయసాయి రెడ్డి గారు అయితే నిన్న మాత్రం కొన్ని ప్రెస్ మీట్ ముందు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూటమి కలిసి ఉండంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం అనేది జరగదు. అదేవిధంగా ఆయన క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీలో మరి ఆయన మాట విన్నంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వ్యూహాలు సరిగ్గా తెరవడం లేదు, కాబట్టి అలా ఉండడం, ఆ క్వార్టరీ ఉన్నంతకాలం కూడా రారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఒక మాట అన్నారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమి ఆయన పొగడలేదు కానీ 25 సంవత్సరాల పాటు మేమే ఉంటామని గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అనుకున్నారు, కానీ అలా జరిగిందా? అలా జరగలేదు. కాబట్టి నేను ఏం చేయబోతున్నాను, నేను ఎవరితో నేను ఏ రాజకీయ పార్టీలోకి రాబోతున్నాను అనేది, నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను కానీ వస్తున్నాను, వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఆయన తిట్టింది లేదు. ఏమంటారు మీరు?